హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. మంచి టేస్టీ అండ్ యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా, రకరకాల మంచి టేస్టీ మామిడిపళ్ళు అయితే దొరుకుతుంది. అందులో మనం మంచి రకం ఎంచుకున్నామంటే ఐస్ క్రీమ్ అయితే అద్భుత అలా ఉంటుందన్నమాట. అంత మంచి ఐస్ క్రీమ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు విత్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. అదే మెజర్మెంట్స్తో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇక అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. జార్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉన్నదే తీసుకోండి. మన దగ్గర ఉన్న దాంట్లో పెద్ద సైజు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ 300 ml వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి మనకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. అమూల్ కానీ ఐడి కానీ ఏదైనా సరే బాగుండాలన్నమాట, అది తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 300 ml పాలు వేసుకోవాలన్నమాట. ఈ పాలు వచ్చేసి 1/2 లీటర్ పాలు తీసుకొని 300 ml అయ్యే వరకు కాచుకోవాలి. చిక్కటి పాలు తీసుకొని నీళ్లు వేయకుండా కాచుకోవాలి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే క్రంచీగా మనం ఐస్ నవిలినట్టుగా ఉంటుందన్నమాట, తినేటప్పుడు సాఫ్ట్ ఉండదు. తర్వాత మ్యాంగో పల్ప్ వచ్చేసి 250 గ్రాముల మ్యాంగో పల్పు, ఇంకొక 50 గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు. మనం పాలు, క్రీమ్, ఫ్రెష్ క్రీము 300 గ్రాములు వేసుకున్నాం కదా, మ్యాంగో పల్ప్ కూడా 300 గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ మ్యాంగో పల్ప్ అనేది ఫ్రెష్గా మనమే ఇంట్లో చేసుకోవాలి. మంచి రంగు రుచి ఉన్న మామిడి పళ్ళు తీసుకొని పల్ప్ చేసుకుంటే మనం ఎలాంటి ఫ్లేవర్స్ కానీ అలాగే కలర్ కోసం రంగు కానీ యూజ్ చేసిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ సింధూర మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. తర్వాత మిల్క్ మెయిడ్ వచ్చేసి 60 గ్రాముల మిల్క్ మెయిడ్ వేసుకున్నాను. మిల్క్ మెయిడ్ వల్ల కూడా ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మిల్క్ పౌడర్ కూడా 60 గ్రాముల మిల్క్ పౌడర్ వేసుకున్నాను. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత మ్యాంగో పల్పు, మిల్క్ మెయిడ్, మిల్క్ పౌడర్ అన్ని స్వీట్ సరిపోతుంది. షుగర్ మాత్రం ఒక 2 స్పూన్లు వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్తో సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా మిక్సీ ఆన్ చేసి 5 నిమిషాల పాటు రన్ చేయాలన్నమాట. అప్పుడే అది ప్లఫీగా వస్తుంది. ఒకవేళ మిక్సీ జారు వేడెక్కిందంటే ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ప్లఫీగా వచ్చేంత వరకు ఇలా రన్ చేయండి. ఇక్కడైతే నేను ముందుగా ప్లాన్ ఉంది కాబట్టి అన్ని ముందు రోజే తెచ్చి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంక్లూడింగ్ మ్యాంగో పల్పు, మిల్క్ మెయిడ్, క్రీము అన్నీ కూడా, మిక్సీ జార్ కూడా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అన్ని చల్లగా ఉంటుంది, మిక్సీ జార్ వేడెక్కదనమాట. ఇలా మీకు ముందే ప్లాన్ ఉన్నిందంటే ముందుగానే తెచ్చి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే చేసుకోండి. మంచి ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక కంటైనర్లోకి వేసి మూత మూసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ గాజుదైనా పర్వాలేదు, ప్లాస్టిక్దైనా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అందులోనే వేసి ఫ్రిడ్జ్లో కనీసం 1 డే పెట్టాలన్నమాట. అప్పుడే బాగా సెట్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను కంటైనర్లోకి వేసి మిగిలిన దాన్ని ఇలా కుల్ఫీ మౌల్డ్స్లోకి వేస్తున్నాను. ఇవి పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా, ఇలా చేస్తే మనం కంటైనర్లోకైనా వేసుకోవచ్చు, లేదా ఇలా కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే అందులోకి వేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇందులో వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలింది, దాన్ని ఇంకొక కంటైనర్లో వేసాను అన్నమాట. నేను ముందు రోజు మార్నింగ్ చేసి ఇది నెక్స్ట్ డే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఎలాంటి ఫ్లేవర్స్ అండ్ కలర్ కూడా వేయలేదు. ఎందుకంటే నేను తీసుకున్న మామిడి పళ్ళు మంచి రంగు అలాగే రుచి, మంచి స్మెల్ ఉన్నిందనమాట ఆ పల్ప్ వచ్చేసి. కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి ఫ్లేవర్స్ అలాగే కలర్ కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందనేసి. తప్పకుండా నేను చూపించిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మన దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ లేదు అనుకోండి, ఇలా గుంటగా ఉన్న గరిట తీసుకొని నీళ్ళల్లో తడుపుకొని ఇట్లా తీసామంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఐస్ క్రీమ్ స్కూపర్ లేదే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇందులో కూడా బాగా చక్కగా వస్తుంది. తర్వాత ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట, ఇందులో ఏ విధంగా కూడా 1 స్పూన్ కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా రాదు, క్రంచీగా వస్తుంది. మనం నవ్వులేటప్పుడు ఐస్ నవిలినట్టుగా ఉంటుంది, ఆ సౌండ్ వస్తుంది అనమాట. వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉంటే సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేసి తర్వాతనే మీకు మెజర్మెంట్స్తో సహా చెప్పాలని సెకండ్ టైం చేసి చూపిస్తున్నాను మీకు. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఇంకొంచెం మంచి ఫీల్ ఉండడానికి టూటీ ఫ్రూటీ కానీ లేదా ఏదైనా డ్రై నట్స్ కానీ సన్నగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకొని తింటే ఇంకా మంచి ఫీల్ ఉంటుంది. నేను చేసిన ఈ క్వాంటిటీతో నాకు ఆల్మోస్ట్ 1 లీటర్ ఐస్ క్రీమ్ వచ్చింది.
సో వీడియో చూసారు కదా, వెళ్ళే ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.